ఒక సాయంత్రం చిన్నారులు ఆరో మరియు అనయ తమ ఇంట్లో అమ్మానాన్నలు పూలతో అలంకరించుకుంటూ దీపాలు వెలిగిస్తున్నారని చూశారు. అనయ ఆశ్చర్యంగా అడిగింది, అమ్మా, ఈరోజు ఇంటిని ఎందుకిలా అలంకరిస్తున్నాం? అమ్మ నవ్వుతూ చెప్పింది, రేపు మహాశివరాత్రమ్మా, ఇది పరమేశ్వరుడికి అంకితమైన పవిత్రమైన రాత్రి. ఆరో వెంటనే అడిగాడు, నాన్నా, శివుడెవరు? నాన్న మెల్లగా వాళ్ల పక్కన కూర్చొని చెప్పాడు, శివుడు హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతుడు, దయగల దేవుడు. ఆయన చెడును నాశనం చేసి మంచిని కాపాడే పరమేశ్వరుడు. అనయ్య కొంచెం భయంగా అడిగింది, నాశనం చేస్తాడా? అంటే ఆయన భయంకరమా? అమ్మ మృదువుగా నవ్వింది, కాదమ్మా, శివుడు భయంకరుడు కాదు. ఆయన మనలోని భయం, అహంకారం, చెడు ఆలోచనలను నాశనం చేస్తాడు. శాంతి, నిజాయితీ, దయ నేర్పిస్తాడు. నాన్న కొనసాగించాడు, ఎప్పుడూ ఒకప్పుడు సముద్రమథనం సమయంలో ఒక భయంకరమైన విషం బయటకు వచ్చింది. అది ప్రపంచాన్నే నాశనం చెయ్యగలిగేది. అందరినీ రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు. ఆరో ఆశ్చర్యంగా అడిగాడు, అయితే ఆయనకి ఏమైంది? నాన్న చెప్పాడు, ఆ విషం ఆయన గొంతులోనే నిలిచిపోయింది. అందుకే ఆయన గొంతు నీలం రంగులో మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. అనయ్య పెద్ద కళ్లతో చెప్పింది, వావ్, ఆయన అందరినీ కాపాడా? అమ్మ తల ఊపుతూ చెప్పింది, అవునమ్మా, అందుకే మహాశివరాత్రి రాత్రి మనం జాగారం చేసి శివుణ్ణి ప్రార్థించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాం. నాన్న చెప్పాడు, ఈరోజు దేవాలయాలకు వెళ్ళి ఓం నమఃశివాయ అని జపిస్తారు. శివలింగానికి పాలు, నీరు సమర్పిస్తారు. ఆరో ఉత్సాహంగా అడిగాడు, మనం కూడా ప్రార్థించవచ్చా? అమ్మ ప్రేమగా చెప్పింది, ఖచ్చితంగా. కాని శివుడు కేవలం ప్రార్థనలు మాత్రమే కోరుకోడు. మనం నిజాయితీగా, దయగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అనయ్య నవ్వుతూ చెప్పింది, అంటే మనం మంచివాళ్లమై అందరికీ సహాయం చేస్తే శివుడు సంతోషిస్తాడా? నాన్న సంతోషంగా చెప్పాడు, అవును, అదే నిజమైన భక్తి. ఆ రాత్రి ఇద్దరు పిల్లలు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించారు, శివుడా, మమ్మల్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు. మమ్మల్ని మంచి మనుషులుగా మారడానికి దీవించు. అమ్మానాన్నలు గర్వంగా పిల్లల్ని చూశారు. నక్షత్రాలతో నిండిన ఆ ప్రశాంతమైన రాత్రిలో కుటుంబం ప్రేమతో, విశ్వాసంతో మహాశివరాత్రిని జరుపుకుంది. కథలోని సందేశం: మహాశివరాత్రి మనకు నిజమైన భక్తి అంటే దయ, నిజాయితీ, ధైర్యం అని నేర్పిస్తుంది. శివుడు పవిత్రమైన హృదయమున్నవారిని ఎప్పుడూ కాపాడతాడు. హరహర మహాదేవ, శంభో శంకర.